హలో అండి, జై శ్రీకృష్ణ. నేను మీ రజని. ఈరోజైతే ఒక ముఖ్యమైన విషయము, అందరూ తెలుసుకోవాల్సిన విషయం చెప్తున్నానండి. ఇంకా మనం దేవుడి దగ్గర పూజ చేసిన తర్వాత లాస్ట్లో అగరబత్తులు వెలిగించి ఇంకా అవి అక్కడ పెట్టేసి ఆ తర్వాత శ్లోకాలైనా స్తోత్రాలైనా చదువుకుంటూ ఉంటాము. ఇంకా ధూపం వేస్తే మంచిదని చెప్పేసి ఒకటి తర్వాత ఒకటి అట్లా పెడుతూనే ఉంటాము. కానీ ఇందులో వాళ్ళు కలిపే కెమికల్స్ వల్ల మన శ్వాసకోశ సంబంధ వ్యాధులు, ఊపిరితిత్తులు పాడవుతున్నవి అని గ్రహించలేకపోతున్నాము. ఒక్కసారి మీరు పూజ చేసిన తర్వాత మీ హెల్త్ కండిషన్ ఎట్లా ఉంది ఒక్కసారి చెక్ చేసుకోండి. నాకైతే పూజ చేసిన తరువాత కనీసం ఒక శ్లోకమైనా ఒక స్తోత్రమైనా చదువుకుంటూ ఉంటాను. దగ్గర 10 నిమిషాలు 5 నిమిషాలు అట్లా ఖచ్చితంగా అవుతుంది. ఇంకా తర్వాత బయటకు వచ్చేసరికి చెస్ట్లో పెయిన్, ఊపిరి తీసుకోవడం కష్టము ఉందండి. అందుకే ఒక్కసారి మీరు గ్రహించండి. ఇవన్నింటి వదిలేసి ఆవు పిడికలను కాల్చి మనకు ప్రకృతి ఇచ్చినటువంటి ఊదు, మైసచ్చి, గుగ్గిలం వంటి వాటిని మాత్రమే, ఒకవేళ మీకు ప్రతిరోజు ఇబ్బంది అనిపిస్తే 1 వీక్కి ఒకసారి మాత్రం ఖచ్చితంగా పొగ వేసుకోండి. అది ఆరోగ్యానికి, ఇంటికి